హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనము ఒక రుచికరమైన వంట చేసుకోవటానికి మనము వంటకెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఎంతో నాకు మీరు స్నేహంగా ఆత్మీయంగా నన్ను ఎంతగానో నా ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరి ప్రోత్సాహంతో నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి నన్ను నా ఛానల్ని మీరు ఎంతగానో ఇంకా సబ్స్క్రైబ్ చేస్తా మరి ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే నా ప్రతి వంట చూస్తున్నారు. చూసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. చూస్తున్నారు, ఈజీ బాగా వస్తున్నాయి, 300 400 వస్తున్నాయి. కానీ సబ్స్క్రైబ్ చేయండి. వంట చూసి మాకు కూడా ఆనందంగా ఉంటుంది కదా, మాకు స్పందన వస్తుంది, మీ దగ్గర నుంచి సమాధానం అనే ఆనందం ఉంటుంది. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. ఇప్పటి వరకు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ప్లీజ్ మీ సపోర్ట్ నేను కోరుతున్నాను. ఓకే, మన వంటలోకి వెళ్దాము. ఈరోజు చేసుకునే వంట ఏంటంటే సొరకాయ గోంగూర చేసుకుందాము. ఒక 3 గోంగూర కట్టలు తీసుకున్నాను, చిన్న చిన్నవి. 3 గోంగూర కట్టల్లోకి ఒక చిన్నది ఒక 50 గ్రాములకి ఉంటుంది సొరకాయ ముక్క, ఒక చిన్న ముక్క తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, అంత ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు. ఎందుకంటే వీటన్నిటికి కలిపి ఇది పులుపు చాలదు కాబట్టి 3 టమాటాలు తీసుకున్నాను. వీటికి కావాల్సిన ఉప్పు, కారం, నూనె వంటగదిలో ఉంటుంది కాబట్టి వీటన్నిటిని తీసుకుని మనం వంటగదిలోకి వెళ్దాము. రండి, అన్నీ చూపిస్తాను మీకు. చూడండి, ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. పొయ్యలు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 2 టీ స్పూన్లకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఈ 2 కొంచెం వేగాలి కదా, ఈ 2 వేగటానికి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవ్వండి, 1 స్పూన్ వేసుకున్నాము. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పట్టి ఇలాగా స్టోర్ చేసుకుంటాను. ఒకసారి మన ఛానల్లో చూపిస్తాను నేను మొత్తం ఎలా చేసుకోవాలో ఏంటో. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేస్తున్నా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నా. కారం వేస్తున్నాను. చూడండి, కారం మన టేస్ట్కి తగ్గట్టు మనం తినేదాన్ని బట్టి వేసుకుంటాము. సరే చూడండి, నేను 1.5 స్పూన్ వేస్తున్నా, 1.5 వేస్తున్నాను. జీలకర్ర పౌడర్, జీరా పౌడరు. ఓకే, కొంచెం వాటర్ వేద్దాము, అది కొంచెం మగ్గాలి కదా. చాలు, కొంచెం చాలు. ఎండు కొబ్బరి పొడి బట్టి పెట్టుకున్నాను. చూడండి, కొంచెం వేస్తున్నాను. ఇదిగోండి, గోంగూర పెట్టేస్తున్నాను, ఉడికిపోద్ది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి, ఇందాక కొంచెం వేసే కదా, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను స్పూను. చూడండి, రుచికి సరిపడా వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి మీరు కూడా. ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికిద్దాం. ఓకే, చూద్దాం. ఓకే, అయిపోయింది.
పెట్టేస్తున్నాం. సొరకాయ గోంగూర కూర ఒకసారి చూడండి. కలర్ఫుల్గా, రుచిగా, కమ్మగా. గోంగూర అంటేనే మంచి ఫేమస్. దాంట్లో ఇంకా సొరకాయ గోంగూర వండాను, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం ఒకసారి చూడండి మీరు. ఎందుకంటే యూట్యూబ్తో మాట్లాడటం అనేది అంత తేలిక కాదండి. మాట్లాడటం గణగణ మోగే కంచులాగా మాట్లాడాలి. ఆ మాటలైతే నాకు రావు. వచ్చిన వరకు మాట్లాడుతున్నాను. అయినను నా సబ్స్క్రైబ్ మొత్తం కూడా చూసి నన్ను ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించి వాళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను నమ్మి, విశ్వసించి వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగోండి వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.